గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మా ఈ విద్యాసంస్థల ప్రారంభోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, జేడి లక్ష్మీనారాయణ గారికి, బాలలత మేడం గారికి, మా యొక్క లాయిడ్ హెల్త్ కేర్ యొక్క ప్రెసిడెంట్ మహేష్ గారికి, విద్యార్థికులు, ఈ ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రతినిధులు అయిన విక్రమ్ సురేంద్ర గారికి, కందిమళ్ళ సాంబశివరావు గారికి, ఆళ్ల గిరిబాబు గారికి, అంచే రాంబాబు గారికి, భీముని తిరుపతి రెడ్డి గారికి, తోటకూర విజయభాస్కర్ గారికి, లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్స్కి, అతిథులకు, శ్రేయోభిలాషులకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారములు. ప్రస్తుతం నేను నా తమ్ముళ్ళతో కలిసి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని గత 14 సంవత్సరాలుగా విలువలను కాపాడుకుంటూ ఎంతో నిబద్ధత, అంకితభావంతో ఈ వ్యాపార ప్రయాణం కొనసాగిస్తున్నాము. మా ప్రయాణం ఒక 12 మంది ఉద్యోగులతో మొదలై వారి మన్ననలను చూరగొని ప్రస్తుతం 3000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలను దేశవ్యాప్తంగా కల్పిస్తూ ఈ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యాపారాలను ముందుకు తీసుకొని వెళ్తున్నాం. మా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ మరెన్నో ప్రయోగాలు చేస్తూ ఎంతో నేర్చుకుంటూ సామాజిక విలువలు కాపాడుతూ మరెంతో మందికి స్ఫూర్తిదాయకమయ్యామని చెప్పేందుకు ఏ విధమైన సంకోచం లేకుండా గర్విస్తున్నాను. మా ఈ ప్రయాణాన్ని స్ఫూర్తిగా తీసుకొని మా గ్రామం నుండి మొదలుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశంలో కొన్ని వందల మందికి ఉద్యోగ కల్పననిచ్చే వ్యాపారాలు ప్రారంభించామని తెలియజేసేందుకు నేను సంతోషిస్తున్నాను. మా స్థాయిలో మేము ఎంతో సాధించాము, మరెంతో సాధించబోతున్నాము. అయినప్పటికీ ఈ ప్రయాణంలో నేర్చుకున్న ఈ విషయాలలో ఒక్క విషయంలో మాత్రం చెప్పుకోలేనంత అసంతృప్తి మిగిలి ఉన్నది అనే ఆలోచనతోటే ప్రయాణం చేయవలసిన పరిస్థితుల్లో ఉన్నాము. అదే ఈ భారతదేశం దశాబ్దాల నుండి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలి ఉండటం మరియు ఈ దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందిన దేశంగా మారదేమో అనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా మమ్మల్ని కలిచివేస్తూ ఉంటుంది. ఈ సామాజిక పరమైన ఆలోచనలు నన్ను ఈ దేశంలో ఉన్న వందల వేల సమస్యల గురించి ఆలోచించే విధంగా, ఆ సమస్యలకు మూల కారణం శోధించే విధంగా ప్రేరేపించినవి. అందులో భాగంగా నేను ఈ విషయంపై పిహెచ్డి కూడా చేస్తున్నానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా సమాలోచనల ప్రతిఫలమే ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా మూల కారణాలు శోధించి మన కళ్ళకు కనిపించే కొన్ని వందల వేల సమస్యలకు పరిష్కార మార్గం మేము కనుగొన్న మూల కారణాలే అని నిర్ణయానికి రావడం జరిగింది. కానీ ఇంకొంత శోధించే మార్గంలో పుట్టిన ఆలోచనతోటే మేము ఒక మిషన్ సాధించాం. ఆ మిషన్కి సంబంధించి, మా జర్నీకి సంబంధించి ఒక 9 minutes ఏవి ఒకటి రెడీ చేశాము. ప్లీజ్ ప్లే ద ఏవి. ప్రతి మార్పు ఒక ఆలోచనతో మొదలవుతుంది. ప్రతి ఆలోచనకు దశ దిశ చూపే కొందరుంటారు. వారు మార్పును సృష్టిస్తారు. మాటలతో కాదు, విజన్తో. విజన్కి రూపమిస్తే అది నాయకత్వం. ఆ నాయకత్వం నుండి పుట్టిందే ఒక నమ్మకం. వారు నిర్మించే ప్రతి అడుగు ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఆ ఆలోచన విద్య అయితే అది ఒక దేశ భవిష్యత్తునే మార్చేస్తుంది. కాలం మారుతుంది, కానీ విలువలు ఎప్పటికీ మారవు, మారకూడదు. నిబద్ధతతో ప్రారంభమైన ప్రయాణం అభివృద్ధి చెందుతూనే మిగిలిపోయిన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి అడుగులు వేయిస్తుంది. ఆ ఆలోచన వెనుక ఒక దృఢ సంకల్పముంది. అలాంటి ఒక దృఢమైన సంకల్పం గల విజనరీ పారిశ్రామికవేత్త మన
14 సంవత్సరాల్లో ఈ స్థాయిలోకి రావడమే కాకుండా ఈయనకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయి. ఆ అవార్డ్స్ ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అని 2024లో ఒక అవార్డు వచ్చింది. ఇంకొక అవార్డు మీరు చూస్తే బ్రిటిష్ పార్లమెంట్లో లండన్లో నవంబర్ 15, 2024లో అవార్డు ఇచ్చారు. అదే మరిగా ఇంకొక పక్కన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్లో కూడా ఈయన పేరు రెఫర్ చేశారు. చాలా తొందరలో పైకి వచ్చారు, బాగా చేశారని. నేను ఏ పని చేసినా ప్రజల ఆరోగ్యం ముందుండాలి అని ఆలోచిస్తూ పనులు చేస్తున్నాడు. ఒక 8,000, 10,000 మంది డాక్టర్లతో నెట్వర్క్ చేసి ఈయన ప్రోడక్ట్ పైన ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. 2030కి నా మార్గం ఒక నిర్దిష్టమైనది పెట్టుకున్నాడు. అలా ఆవిర్భవించిందే లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని మొదటిది లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. 2012లో 12 మందితో విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈ రోజు 2,500 మందికి పైగా కుటుంబ సభ్యులతో ముంబై నగరమైన అంధేరి ఈస్ట్లోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్లో ప్రధాన కార్యాలయం నుండి లాయిడ్ హెల్త్ కేర్ దేశవ్యాప్తంగా విస్తరించి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా ఎదిగింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ఇంగ్లాండ్ నుండి లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్కు ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించడం భారత ఫార్మా రంగానికి గర్వకారణం. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దృఢ సంకల్పంతో ప్రారంభమైన ఆ ప్రయాణం ఇప్పుడు పలు రంగాల్లో ప్రగతి మరియు ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, లాయిడ్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, లాయిడ్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్, లాయిడ్ ఎలీట్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాయిడ్ ఫార్మా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు అదే దిశలో లాయిడ్ గ్రూప్ ఒక కొత్త పంథా సృష్టించబోతోంది. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యలో కొత్త పంథా సృష్టించే ప్రయాణం మొదలైంది. శ్రీ భీముని తిరుపతి రెడ్డి గారు వరంగల్ వాసి, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీ. ఆర్థిక ప్రణాళిక, కార్పొరేట్ పరిపాలన, నియంత్రణ, ఆడిట్ మరియు కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్లో తన అనుభవం లాయిడ్ గ్రూప్ వృద్ధికి ఆర్థిక బలాన్ని అందిస్తున్న స్ఫూర్తి. శ్రీ విక్రమ్ సురేంద్రబాబు గారు 30 సంవత్సరాలకు పైగా విద్యారంగంలో మార్పు తీసుకువచ్చిన ఆలోచనకర్త. మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్తో తన ప్రయాణాన్ని ఒక ఫిజిక్స్ టీచర్గా ప్రారంభించి వేలాది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన సృష్టించిన జోనల్ బ్యాచ్ సిస్టమ్ భారతదేశంలోని అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో ఐఐటి, జేఈఈ, నీట్, ఎయిమ్స్, జిప్మర్, ఎంసెట్లలో అనేక సింగిల్ డిజిట్ ర్యాంకులను సాధించిన విద్యార్థులను తీర్చిదిద్దింది. కానీ ఆయన దృష్టి కేవలం టాపర్లకే పరిమితం కాదు. ప్రతి విద్యార్థిలోని ప్రతిభను వెలికి తీయడం ఆయన లక్ష్యం. శ్రీ కందిమళ్ల సాంబశివరావు గారు 30 సంవత్సరాలకు పైగా విద్యారంగంలో అనుభవం కలిగిన అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్. చదువుల పుట్టినిల్లైన గుంటూరు పట్టణంలో అధ్యాపక వృత్తిని ప్రారంభించి అఖిల భారత స్థాయి ఐఐటి ప్రోగ్రాంలో నిర్ణాయక కమిటీ సభ్యునిగా ఎదిగారు. శ్రీ ఆళ్ల గిరిబాబు గారు 28 సంవత్సరాల అకాడమిక్ అనుభవంతో స్పష్టత మరియు విలువల ప్రతీక. ఐఐటి కోచింగ్లో తన కృషి, ఫలితాలు మరియు ఫ్యాకల్టీ లీడర్షిప్తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను గౌరవంగా ఐఐటి గిరిబాబు గారు అని పిలుస్తారు. శ్రీ అంచే రాంబాబు గారు ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి. జేఈఈ అడ్వాన్స్లో మొదటి ర్యాంకుతో పాటు అనేక విజయాలు సాధించిన విద్యార్థుల వెనుక ఉన్న మార్గదర్శక శక్తి. రామ్ చింతలపూడి 23 సంవత్సరాల గ్లోబల్ హెచ్ఆర్ అండ్ డిజిటల్ ఆపరేషన్స్ అనుభవంతో 60కు పైగా దేశాల్లో పనిచేసిన అంతర్జాతీయ వ్యూహకర్త. స్కిన్స్కా సంస్థ ఫౌండర్ అండ్ సిఎండి. యుఎస్ఎఫ్డిఏ మరియు యూకే ఎస్సిపిఎన్ ఆమోదం పొందిన గ్లోబల్ కంపెనీ. మాస్టర్స్ ఇన్ హెచ్ఆర్ గీతం, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఐఐఎం ఇందోర్ అర్హతలతో ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ ఆలోచనలను భారత విద్యారంగానికి తీసుకువస్తున్న దూరదృష్టి నాయకుడు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలి. విద్యార్థులు రేపటి పౌరులు అని మనం అంటుంటాం కాబట్టి వాళ్ళే ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటానికి తొలితరం అవుతున్నారు. భారతదేశాన్ని
ముందుకు తీసుకెళ్లే విధంగా వాటితో పాటు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటినీ కూడాను ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో ఇన్కల్కేట్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో విలువలతో కూడిన విద్య అందజేస్తూ కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉద్యోగాలు సృష్టించే విధంగా మా విద్యార్థులను తీర్చిదిద్దుతూ వాళ్ళు డెవలప్ అవుతూ ఈ దేశాన్ని డెవలప్ చేసి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతారనే ఏకైక లక్ష్యంతో మా విద్యా సంస్థలను స్థాపిస్తున్నాము. వివిధ రంగాలలో అనుభవం, నైపుణ్యం మరియు విజన్ కలిగిన ఈ మార్గదర్శకులు ఇప్పుడు ఒకే దిశగా ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రుల కల తమ పిల్లలు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, తాము చేరలేని శిఖరాలను తమ పిల్లలు చేరాలి అన్నది. ఇప్పుడు తరం మారింది. కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికే తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చారు. వారికి కావాల్సినంత స్థిరత్వం ఉంది, అవగాహన ఉంది. ఇప్పుడు వారి కల మా పిల్లలు మాకంటే ముందుకు వెళ్ళాలి, ప్రపంచ స్థాయిలో నిలవాలి. వారు కోరేది ఒక విజయం మాత్రమే కాదు, ప్రతి రంగంలో ప్రతి దశలో ఎక్సలెన్స్. మరికొంతమంది తల్లిదండ్రులు వారికి అన్ని వసతులు, వనరులు ఇచ్చినా దశ దిశ లేకుండానే మిగిలిపోతున్నారు. అయినా ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించడమే మా లక్ష్యం. పరిస్థితులు మారినా ఆశలు మాత్రం మారలేదు. ప్రతి తల్లిదండ్రుల హృదయంలో ఒకే కోరిక, తమ పిల్లలు విజయవంతం కావాలి, స్వతంత్రంగా నిలవాలి. కానీ ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. మేమిప్పుడు ఆ వ్యవస్థ మార్పుకు రూపమిస్తున్నాం. కన్న కలలను సాకారం చేస్తూ ప్రతి విద్యార్థి తన స్వప్నాన్ని నిజం చేసుకునే మార్గంలో తల్లిదండ్రుల ఆశలు, గురువుల దిశ, విద్యార్థుల కృషి ఒకే గమ్యానికి దారి చూపడం. విద్యా సంస్థలు ఒకేసారి అనేక రంగాలకు మార్గనిర్దేశకులను తయారు చేసే కేంద్రాలుగా మారినప్పుడే ఉద్యోగాలు మాత్రమే కాదు, ఉద్యోగాల సృష్టికర్తలను సృష్టించినప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడతాం. విద్యార్థి మేధ ఎంత ధనికమైనదో చెప్పే కొత్త భారతావనికి ఆరంభం. అదే ఆలోచన ఇప్పుడు ఒక రూపం దాల్చింది. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. And now, let's have a look at the hydraulic launch of Dhanik Bharat, please. Thank you so much, and now I request Vikram Narayan Rao sir to please continue his speech. Thank you so much for watching. దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనేదే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల యొక్క అండ్ ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ఏకైక లక్ష్యం. ఈ విద్యా సంస్థలు స్థాపించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత జరిగిన ఈ ప్రయాణంలో విద్యారంగం గురించి, అందులో ఉన్న లోటుపాట్ల గురించి, విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి ఎంతో తెలుసుకోవటం జరిగింది. ఈ మార్పులు కేవలం ధనిక్ భారత్ మిషన్ కొనుక్కున్న మూల కారణం సరిచేయటం వల్ల సరికొత్త విద్యా విధానం అభివృద్ధి చెందిన దేశంగా మలచడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఒకే విధమైన భావాలు కలిగిన వ్యక్తులతో కలిసి ఈ విద్యా సంస్థను స్థాపించి ఈ విద్యారంగంలో ఉన్న అన్ని రకాల సమస్యలను మా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలో లేకుండా చేస్తూ ఈ విద్యారంగంలో ఉన్న అన్ని మంచి విషయాలను క్రోడీకరించి మా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో ఆచరిస్తూ మా విద్యార్థులను తీర్చిదిద్దుతూ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచే విధంగా ఈ విద్యార్థులు వారి ప్రయాణం కొనసాగిస్తూ అభివృద్ధి చెందిన భారతావనిని చూడబోయే తొలితరం అవుతారని బలంగా నమ్ముతున్నాను. ఇంటర్ విద్య అనేది విద్యార్థులు కౌమార దశలో ఉన్నప్పుడు దాటవలసిన కీలక సమయం. ఈ సమయంలో వారికి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ విత్ 21st century స్కిల్స్, AI లెర్నింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్
మరియు సివిల్ సర్వీసెస్ లాంటి సరికొత్త మార్గంలో బోధనలు అందించటం, వర్చువల్ రియాలిటీతో మా విద్యార్థులను దేశ విదేశాలలో ఉన్న పెద్ద పెద్ద ప్రొఫెసర్స్లతో అనుసంధానించి నూతన టెక్నాలజీతో పరీక్షలు నిర్వహిస్తూ కస్టమైజ్డ్ కోర్స్ కరెక్షన్స్తో టెక్నో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మా విద్యార్థులకు అందించాలని నిర్ణయించుకున్నాము. అంతేకాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్, లైఫ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ లాంటి మరెన్నో సరికొత్త అనుభవాలు మా విద్యార్థులకు కల్పిస్తూ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మలిచి ప్రపంచాన్నే జయించే శక్తి వచ్చే విధంగా మా పౌరులుగా తయారవుతారని ఆశిస్తున్నాము. మరీ ముఖ్యంగా తెలియజేసేదేమనగా ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు మాకు మరో వ్యాపార సంస్థ కానే కాదు, సామాజిక బాధ్యతలతో ప్రారంభించిన ధనిక్ భారత్ మిషన్లో ఒక భాగము. ఇట్లు మీ విక్రమ్ నారాయణరావు, ధనిక్ భారత్ విద్యా సంస్థలు. జై హింద్, జై ధనిక్ భారత్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. Requesting you to please have your seats. ఒక్కసారి మన